అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నిమ్మలంగా మిట్ట మధ్యాహ్నము మనది 1:30 PM అయితే రెగ్యులర్ గా వస్తుంది కదా. సో ఎండతో మనకు సంబంధం ఏముంది. అయితే నాకు ఒకసారి ఇవాళ కమెంట్స్ లో పెట్టండి. చాలా మంది మనకి లైవ్ చేస్తుంటారు కదా. సో మీరు కానీ మన అట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటా? బికాస్ నాకు లైవ్ అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడెప్పుడో అట్లా అనుకున్నాను కానీ అది అస్సలు కూడా ఐడియా లేదనమాట. సో లైవ్ అట్లా చేద్దామని అనిపిస్తుంది. సో మీరు దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఇవాళ మనం చూసే శారీస్ ఏంటంటే బాందీ క్రేప్ సిల్క్. అయితే బాందీలో డిఫరెంట్ శారీస్ సోఫార్ చాలా మీరు బయట చూడొచ్చు, మన దగ్గర చూడొచ్చు. కంప్లీట్ ఇవాళ మాత్రం డిఫరెంట్ అనమాట. ఏంటి డిఫరెంట్ అంటే మనకి షేడెడ్ రావడము, మధ్యలో షేడెడ్ వస్తుంది, 2 sides డార్క్ ఆనియన్ పింక్ అనేది 2 sides వచ్చి మధ్యలో లైట్ ఆనియన్ పింక్ లావెండర్ కలిసిన షేడ్. ఒకసారి దగ్గరండి. ఈ కంప్లీట్ కనిపించేదంతా కూడా వీవింగ్, క్రాస్ గా కనిపించేది వీవింగ్ వచ్చింది. పార్టీ వేర్, 2 sides ఈక్వల్ బోర్డర్స్ లో కూడా వీవింగ్. ఇది ఇన్బిల్ట్ బార్డర్, అటాచ్ కాదు. ఇక్కడ కూడా మంచిగా ఫినిషింగ్ వచ్చింది. ఇట్లా కట్టుకున్నప్పుడు మాత్రం నేను అబ్జర్వ్ చేసింది ఫాల్ సరిగ్గా పడడంతో పాటు ప్లీట్స్ కూడా ఏమంతా ఇబ్బంది కాలేదు. ఒక్కోసారి కొత్త చీరలు ఏమవుతాయి అంటే ఇలా పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం చాలా స్మూత్ గా ఫాల్ పడింది. పార్టీ వేర్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఇట్లా బ్రీఫ్ గా కనిపించే వీవింగ్ తోటి ఉన్నది పళ్ళు. తర్వాత బ్లౌజ్ కూడా ఇట్లా చిన్న బుట్ట సైడ్. ఇది వచ్చేసి మళ్ళీ డార్క్ షేడే వచ్చింది. ఇది మనకు బార్డర్ లాగా వస్తుంది. 3550 రూపీస్ లా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటి శారీస్ కూడా వార్డ్రోబ్ లో ఎప్పటికప్పుడు ఉంటే ఏంటంటే మనకి ట్రెండ్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు మనము కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రోజులు అట్లా బ్రేక్ ఇచ్చేసి లోపల పెట్టినాక మళ్ళీ కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో గ్రీన్ కి గ్రీన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉండమన్నా ఉండదు, మంచిగా ఉంది. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే బ్లౌజ్ కొంచెం డిజైనర్ లాగా చిన్న స్లీవ్స్ పెట్టుకొని అట్లా. లైట్ పిస్తా గ్రీన్ మధ్యలో వస్తుంది, డార్క్ గ్రీన్ వచ్చేసి 2 sides వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, తర్వాత బ్లౌజ్. సో ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే మధ్యలో వచ్చేసి మనకి లావెండర్, ఎడ్జ్కి వచ్చేసి పర్పుల్ వస్తుంది. ఈ కలర్ ఫ్యామిలీ అనమాట. ఈ ప్రతి దాంట్లో మనకు కనిపించే మొత్తం కూడా వీవింగ్ కాబట్టి మంచిగా హెవీ లుక్ ఉంటుంది, ఎలిగెంట్గా ఉంటాయి. ఈవెన్ మనం రిసెప్షన్స్కి కూడా కట్టుకునే టైప్ అనమాట. బర్త్డే పార్టీస్కి ఎట్లా కట్టుకుంటాం. తర్వాత ఇది వచ్చేసి కొంగు, వచ్చేసి బ్లౌజ్. బర్త్డే పార్టీ అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ రేపు చిన్న పోరలు ఉన్నప్పుడే ఏమైనా బర్త్డేస్, వాళ్ళ ఫస్ట్ బర్త్డే లేకపోతే ఇంకా అట్లా కొన్ని ఇయర్స్ కానీ ఆ తర్వాత అయితే అసలు ఇంకా పిల్లలు కొంచెం 7th 8th క్లాస్ వచ్చిందంటే వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్ళేసి ఫ్రెండ్స్ తోటి చేసుకుంటున్నారు. ఈవెన్ మా తమ్ముడు పిల్లలు కూడా అట్లా స్టార్ట్ చేసినమాట. ఇంకెన్ని ఇయర్స్ కేక్లు చిప్స్ ఇవంతా అని ఇంకా ట్రెండ్. తర్వాత పింక్కి పింక్, మధ్యలో లైట్ పింక్ అండ్ ఎడ్జ్కి వచ్చేసి డార్క్ పింక్. అట్లా అని భయంకరమైన డార్క్ పింక్ కాదు, ప్లెజెంట్గా ఉన్న పింక్. పళ్ళు రిచ్గా రోజ్ గోల్డ్ వీవింగ్ వస్తుంది. జోరుగా ప్రచారాలు స్టార్ట్ అయినట్టు మీరు ఒక్కడే తక్కువ మిట్ట మధ్యాహ్నం అనుకుంటే. ఇది పింక్ వచ్చేసి మనకి బ్లౌజ్. ఎవరిలో వాళ్ళదే. ఫస్ట్ వచ్చిందేమో లైట్ పిస్తా గ్రీన్, ఇది వచ్చేసి మనకి కొంచెం మెహందీ గ్రీన్, దాంట్లో డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్. ఇది పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లూ చాలా డిఫరెంట్ ఉంది. యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటే ఈ బ్లూ ఏంటి నాకు ఎగ్జాక్ట్ డార్క్, అది నేవీ బ్లూ లాగా ఉండదు, అటు రాయల్ బ్లూ అస్సలు కూడా కాదు. బ్లూ షేడ్ ఇది. ఈ బ్లూ షేడ్లో దాని తగ్గట్టుగానే మనకి ఫినిషింగ్ ఆఫ్ జరీ మారుతుంది ప్రతి శారీలో. పళ్ళు, బ్లౌజ్. మధ్యలో మనకి కనకాంబరం కలర్ వస్తుంది అండ్ ఎడ్జ్కి వచ్చేవరకు మనకి కొంచెం రెడ్ కలర్, కొంచెం ఆరెంజ్ కలిసిన రెడ్. ఇది బ్రైట్ రెడ్ కాదు. ఇది కూడా ప్లెజెంట్ కూడా, అన్ని కూడా ప్లెజెంట్గానే ఉంటాయి కలర్స్. పళ్ళు రిచ్గా వచ్చింది. బ్లౌజ్ మనకి ఇది సఫిషియంట్ హైట్ ఉంది. నేను ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాను బికాస్ ఇది లాస్ట్ శారీ కదా. సో మొత్తానికి వాళ్ళు చూపించిన దాంట్లో 3 టైప్ ఆఫ్ గ్రీన్స్ ఉన్నాయి. సో దాని తగ్గట్టు చూసుకోండి. నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. సో ఇదొకటి లాస్ట్, దీంతో ఎండ్ చేద్దాం. పళ్ళు, బ్లౌజ్. సో మరొకసారి మీకు అందరికీ కూడా రిమైండ్ చేస్తాను. అదేంటంటే ఎల్లుండి సాటర్డే 6th April రోజు కొంపల్లి కేవీఆర్ కన్వెన్షన్ లో మార్నింగ్ 10 AM నుంచి నైట్ 9 PM వరకు, 10 AM నుంచి 9 PM వరకు సమతారెడ్డి స్టూడియోతో పాటు చాలా అంటే క్లోతింగ్ సెక్షన్ మనది, అట్లా వేరే శారీస్ ఉండొచ్చు, తర్వాత జ్యువెలరీ కానీ, తర్వాత ఫుడ్ సెక్షన్, ఇంకా ఫుడ్ అంటే మనం వెళ్ళాల్సిందే. సో ఇవన్నీ ఉన్నాయి అండ్ యూటిలైజ్ చేసేంత టైం కూడా ఉంది. మార్నింగ్ 10 AM నుంచి రాత్రి 9 PM వరకు. సో అక్కడ కొంపల్లి ఇన్ అండ్ అరౌండ్ ఎవరైనా కూడా ఇంకా ఎక్కడ నుంచి అయినా రావచ్చు. దాంతోపాటు మిమ్మల్ని కలిసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను
యూటిలైజ్ ఎట్లాగో చేసుకుంటా, మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇవాళ శారీస్ నచ్చిన పని అయితే మీరు నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ ఇంకా ఏమన్నా తెలుసుకోవాలంటే ముందే తెలుసుకోండి. థ్యాంక్ యూ.